హాయ్ అండి. దేవి నవరాత్రుల్లో మూడో రోజు వంట కొబ్బరన్నం. ఆల్రెడీ మొదటి రోజు రెండో రోజు వంటలు కట్టె పొంగలి పులిహోర మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇప్పుడు కొబ్బరన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా కొబ్బరి పాలను తీసి పెట్టుకోవాలి. ఈ కప్పుతో కొబ్బరి సన్నగా తరిగి వేసుకోండి ముక్కల్ని. అలాగే ఇప్పుడు నేను గ్లాస్తో పోస్తున్నాను కదా, ఆ వాటరు కొంచెం కొంచెం పోస్తూ మొత్తం ఆ వాటర్ అంతా అయ్యే వరకు పోసుకోండి. సరే, ఇలా జారుగా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక కాటన్ క్లాత్లోకి కానీ లేదా జాలీల గట్లోకి కానీ తీసుకొని పాలను వడకట్టుకోవాలండి. మొత్తంగా మనకి 2 గ్లాసులు పాలు రావాలి. అందుకని ఈ పిప్పి పైన వస్తుంది చూసారా, ఇలా ప్రెస్ చేస్తూ పాలను తీసుకున్నాక వచ్చే పిప్పు ఉంది కదా, ఈ పిప్పుని మళ్ళీ మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఇంకో గ్లాస్ పాలు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ఎలా వండుకోవాలో చూపిస్తాను. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు పాలు వేసుకోవాలండి. అయితే రైస్ కొంచెం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అయితే ఇక్కడ కొలత ఏంటంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకునేక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక 2 విజిల్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు అలా వండుకొని పక్కన ఉంచుకోండి రైస్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి. గీ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. ఇవి ద్వారగా వేయించుకోవాలండి. కనీసం ఒక 30 సెకండ్స్ పాటు వేయించండి. ఫ్లేమ్ అయితే మరీ హైలో కాకుండా లోలో కాకుండా మీడియంలో ఉంచుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. ఇవి కూడా చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపలుకులు వేసుకోండి. ఇవి కూడా కొంచెం వేగాలండి. పోపు మనం ఎంత చక్కగా వేయించుకుంటే వండే వంట అంత టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి. ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోండి. ఇవి కూడా ఒక 3 వేసుకుంటే చాలు. చక్కగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా చిట్పట్లాడాలి. ఇలా చిట్పట్లాడాక పచ్చి కొబ్బరి తురుము ఈ చిన్ని కప్పుతో వేసుకోండి. ఇది ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటుంది వెయిట్లోని. చక్కగా ఇది పచ్చిది కదా, అందుకని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నాక అందులో కొంచెం ఇంగువ, అలాగే ఇంగువ వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక ఇప్పుడు వీటికి సరిపడా సాల్ట్ ఉండాలి కదండి, అందుకని కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులో రైస్ని యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ నేను 2 వంటలు మన ఛానల్లో పెట్టేశానండి. ఇది 3వ వంట. ఇంకా మిగతా వంటలు కూడా నేను డే బై డే పోస్ట్ చేస్తాను. ఇది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.